మనోజ్ కేసులో తొలి అరెస్టుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. తనపై కిరణ్ దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు మనోజ్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ దొంగలించాడంటూ కిరణ్ పై ఫిర్యాదు చేశారు ఆయన. ఘర్షణకు కారణమైన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మోహన్ బాబు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి రాచకొండ పోలీసులు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అరెస్టు జరగడం ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా వినయ్, కిరణ్ ఈ రెండు పేర్లు కూడా నేను వినిపించాయి. ఇదే అంశానికి సంబంధించి గతంలో పోలీసులు కూడా మాట్లాడారు. పోలీసులు మాట్లాడిన సందర్భంలో ఇద్దరు పేర్లకు సంబంధించి కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది పోలీసులు. మరి ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ దొంగలించారు. సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్ అంశంలో ఇక్కడ మంచు మనోజ్ కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు కూడా మాట్లాడిన సందర్భాన్ని చూసాం. సో ఈ కేసులో ఇప్పుడు వెంకట్ కిరణ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మోహన్ బాబు, మంచు మనోజ్ కేసులో తొలి అరెస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మోహన్ బాబు మేనేజర్ వెంకట్ కిరణ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తనపై కిరణ్ దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదుగు ఆ కాపీని మీరు చూస్తున్నారు. ఆ కంప్లైంట్ కాపీలోని ఇటు వినయ్ ని అలాగే కిరణ్ పేర్లను మెన్షన్ చేస్తూ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది మంచు మనోజ్. ఈ నేపథ్యంలోనే కిరణ్ దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న మనోజ్ కు సంబంధించిన ఫిర్యాదు చేసిన సందర్భించిన కాపీకి సంబంధించిన ఫోటోను మీరు చూడటం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సీసీటీవీ ఫుటేజ్ దొంగలించాడని కిరణ్ పై ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. ఘర్షణకు కారణమైన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మోహన్ బాబు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు రాచకొండ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఏ టైంకి కిరణ్ అదుపులోకి తీసుకోవడం జరిగింది? ఎక్కడ పోలీసులు పట్టుకున్నారు? మంచు ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాదంలో ఈ రోజు కీలక మార్పు తీసుకుందని చెప్పుకోవచ్చు. మనోజ్ పై దాడి అనేది ఆదివారం రోజు జరిగింది. ఈ దాడిలో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి విజయ్, అదేవిధంగా కిరణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం పోలీసులు గత 3 రోజుల నుంచి కూడా గాలిస్తున్నారు. వారు వెంటనే పరాజీలోకి వెళ్ళారు. ఈ రోజు కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు. పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులో పహాడీ షరీఫ్ పిఎస్ లో కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా ఏదైతే దాడి జరిగిన సమయంలో ఆర్డీస్కు కావచ్చు, సీసీ కెమెరాస్ కావచ్చు, వీటినన్నిటి కూడా ధ్వంసం చేశారు. అవి కీలకంగా అవి ఎవిడెన్స్ లో ఉన్నాయి. వాటిని సైతం వాళ్ళు ధ్వంసం చేశారు. దీనిపైన మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ముఖ్యంగా వీళ్ళిద్దరి పైనే ఎక్కువగా మొత్తం కూడా వీళ్ళిద్దరి నుంచే కేసు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఎవరైతే ఈ రోజు అరెస్ట్ అయినటువంటి కిరణ్ మోహన్ బాబు మేనేజర్ గా గుర్తించారు. మోహన్ బాబు అత్యంత సన్నిహితంగా ఇప్పుడు కిరణ్ కుమార్ అయితే ఉన్నారు. పోలీసులు ఆరాధిస్తున్నారు. ఎందుకు అది ఎవరి ప్రోత్సాహంతో ఈ విధంగా మనసు పైన దాడికి వెళ్లారు అనే విషయంలో ఇప్పుడు పోలీసులు మొత్తం మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకోవైపు విజయ్ ఎవరైతే ఉన్నారో నిందితుల్లో ఉన్నటువంటి విజయ్ ని కూడా ఆయన కోసం గాలింపు చేస్తున్నారు. మొత్తం మీద ఒకవైపు జల్లెడ పడుతున్నారని చెప్పుకోవచ్చు. సీసీ కెమెరాస్ ఎక్కడికక్కడ చెక్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఒక కీలక మలుపు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మంచు ఫ్యామిలీకి సంబంధించి కూడా రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మరీ ముఖ్యంగా ఈ వివాదం తలెత్తిన దగ్గర నుంచి, ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి ఆ రిక్వెస్ట్ ఒక్కసారి టీం బయట పోలీసులు మాట్లాడారు. పోలీసులు మాట్లాడుతున్న సందర్భంలో మనోజ్ కంప్లైంట్ చేస్తున్న తరుణంలో పోలీసులు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఆ బయట మరి కాసేపట్లో ఉందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కనుక ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పోలీసులు మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడుతున్న సందర్భంలోని, ఎందుకంటే ఎప్పుడైతే మంచు మనోజ్ ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేస్తున్న సందర్భంలో నిన్న కాక మొన్న అనుకుంటాం ఘటన జరిగిన రోజు ఆయన కంప్లైంట్ చేయలేదు. ఘటన జరిగిన మరుసటి రోజు ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన సందర్భంలో ఆ రోజు ఈవినింగ్, ఆ రోజు సాయంత్రం కానీ రాత్రి కానీ పోలీసులు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు. ఆ కంప్లైంట్ కాపీని ఇచ్చిన తర్వాత, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత పోలీసులు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాన్ని చూసాం. మాట్లాడిన సందర్భంలోనే పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ ఏమని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆ అంశానికి సంబంధించి ఒకసారి ఆ బయట మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు మేనేజర్ అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలోని కీలకమైన పేర్లు కావచ్చు, కీలకమైన ప్రస్తావన తీసుకురావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ రోజు తనని ఇంటి నుంచి బయటకు పంపించేశారంటూ కూడా జరుగుతున్న ఆ వివాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ మాయమైన అంశానికి సంబంధించి వినయ్, కిరణ్ ఈ రెండు పేర్లు కూడా వినిపించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని
మొదటి అరెస్ట్ జరిగింది. కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అంటూ కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేశారు పోలీసులు. మోహన్ బాబు మనోజ్ కేసులో తొలి అరెస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఫస్ట్ అరెస్ట్ అనే చెప్పుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా మనోజ్ కంప్లైంట్ ని ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన సందర్భంలో ఉన్న పేర్లను బేస్ చేసుకుని అరెస్ట్ జరిగింది అనుకోవాలా? ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి స్పీడప్ అయింది అనుకోవాలా? ఏం జరిగింది అనుకోవచ్చు ఇక్కడ? మొదటి అరెస్ట్ అయితే ఈ రోజు జరిగింది. మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఆ రోజు గుర్తు తెలియని వ్యక్తులు 10 మంది వచ్చి ఇంట్లో గొడవ చేశారు అని ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటి సీసీటీవీ ఫుటేజ్ తనకు తెలియకుండా దొంగిలించారు, అది తీసుకెళ్లిపోయారా అంటూ ఇద్దరి మీద, విజయ్ అలాగే కిరణ్ ఇద్దరి మీద ఆయన కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా కిరణ్ ని ఈ రోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాల్సి వచ్చింది, ఎవరి కోసం సీసీటీవీ ఫుటేజ్ అక్కడి నుంచి మాయించేశారు, ఆ రోజు ఇంట్లో జరిగిన గొడవకు సాక్ష్యాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో కిరణ్ అలాగే విజయ్ ఇద్దరు కూడా సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకెళ్లిపోయారు తెలియకుండా వచ్చి అని మనోజ్ కంప్లైంట్ ఇవ్వటం, అలాగే మనోజ్ మీద మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వటం, ఈ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్న నేపథ్యంలో మొదటి అరెస్ట్ అయితే మనోజ్ కంప్లైంట్ ఆధారంగా ఈ రోజు కిరణ్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే విచారణకు కూడా ముఖ్యం అక్కడ లభించాల్సింది పోలీసులకు ఆధారం అనేది సీసీటీవీ ఫుటేజ్. దాన్ని వీళ్ళు మాయం చేయటం, అక్కడ హార్డ్ డిస్క్ ని తీసుకెళ్లిపోవటం అనేది పోలీసులు కూడా తీవ్రంగా పరిగణించారు. అందుకు బాధ్యులైన వాళ్ళ గురించి ఈ రోజు సెర్చ్ చేస్తూ కిరణ్ ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం ఉంది. రైట్, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి మొదటి నుంచి ప్రస్తావన జరుగుతుంది. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన డేటా ఉంది అంటూ కూడా ఒక చర్చ జరిగే సందర్భం కనిపిస్తుంది. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కిరణ్ అరెస్ట్ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉందనుకోవాలి రవిచంద్ర? కిరణ్ అరెస్ట్ తర్వాత ఈ విచారణ వేగవంతం అవుతుంది. ఎందుకంటే సిపి కూడా ఈ ఇష్యూని, ఆ ఇంటి దగ్గర జరిగిన సంఘటనలు ఇవన్నిటిని కూడా ఆయన సీరియస్ గా తీసుకున్నారు. అలాగే ఈ రోజు మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టులో స్వీకరించారు. అలాగే ఆ ఇంటి దగ్గర పోలీస్ టికెట్ ఏర్పాటు చేయమని అక్కడ